ఒకసారి ఆ విజువల్ వాళ్ళ మీద ప్లే చేస్తారా స్క్రీన్ మీద? టెర్రర్ అటాక్స్ ఒకసారి ఇదే ప్లేస్లో జరిగిన కొన్ని వీడియోస్ అండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చిన వీడియోస్ అవి ఇప్పుడు మీరు చూపించిన పాయింట్. కరెక్ట్. వెనకాల చెట్లు చూడొచ్చు మీరు. అవును సార్. షాప్స్ చూడొచ్చు మీరు. కొంత షాప్స్ ఉంది. పర్లేదు, సెల్ ఫోన్తో తీసుంటారు కదా వాళ్ళు. సెల్ ఫోన్తో తీసారు, కొంచెం క్వాలిటీ తక్కువ. అందుకని ఇక్కడ వెనకాల చూస్తే మీకు అక్కడ ఇవి కనిపిస్తాయి, మీకు చెట్లు కనిపిస్తాయి, పచ్చదనం కనిపిస్తుంది మీకు. ఎస్ సార్. ఎంత గ్రీనరీ ఉంది మీరు అన్నట్టు. అచ్చం ఇంటి ముందు ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ టైప్. ఇవి షాప్స్ అవన్నీ. ఇది పచ్చదనం, పచ్చగా ఉన్నటువంటి మెడోస్. ఓకే. ఓకే, ఆ లోకల్ వీడియో అది స్మాల్ సెల్ ఫోన్తో తీసింది కాబట్టి పెద్దగా రావట్లేదు. సరే ఓకే, ఒకసారి మామూలు మ్యాప్లోకి వచ్చేయండి. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు టెర్రరిస్టులు పైనుంచి వచ్చారు అంటే పైనుంచి ఈ మ్యాప్ కి పైన. ఓకే. కానీ అది యాక్చువల్గా చూస్తే కనుక జమ్మూ ప్రాంతం నుంచి వచ్చారు. జమ్మూ మనకు జమ్మూ కాశ్మీర్లో దక్షిణంలో ఉంటుంది. దక్షిణం నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు వాళ్ళు. సో అందుకైనా కూడా ఇన్ని వెపన్స్ తీసుకుని ఎట్లా రాగలిగారు సార్? వాళ్ళకి సప్లై ఉంది, డ్రోన్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరు కశ్మీర్ అంటే అర్థం చేసుకుంటే అదేదో మనం మన సైన్యమో ఎవరైనా అక్కడ గస్తీ తిరిగితే కానీ వాళ్ళని ఆపేయగలమని అనుకోకూడదు. మీరు ఇక్కడ మీరు ఏం ఆపగలరు చెప్పండి ఇంత కింకారణ్యంలో? దీన్ని జూమ్ అవుట్ చేయండి, కొంచెం కొద్దిగా జూమ్ అవుట్ చేయండి దీన్ని. చూడండి మొత్తం మీకు. ఇంకా జూమ్ అవుట్ చేయండి, ఇంకా జూమ్ అవుట్ చేయండి. మొత్తం కొండలు. ఇంకా చూడండి మీరు ఎంత సైన్యాన్ని పెట్టగలరు మీరు ఇక్కడ? ఎస్ సార్, అవును. ఎంత సైన్యం పెట్టగలరు మీరు? కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచైనా వాళ్ళు రావచ్చు. మీరు రోడ్లు సెక్యూర్ చేయొచ్చు. ఓకే. ఈ రోడ్ అంతా సెక్యూర్ చేయొచ్చు మీరు. ఓకే. కానీ వాళ్ళు అడవి ప్రాంతం నుంచి వస్తే మీరు ఎలా వాళ్ళని ఆపగలరు మీరు? ఎస్ సార్. ఇదేమో ఇదంతా ఇది నార్త్ కాశ్మీర్, సోన్మర్గు, బాల్తల్ ఇవంతా నార్త్ కాశ్మీర్. ద్రాస్ వచ్చేసి మీకు లదాఖ్ ప్రాంతంకి వెళ్ళిపోతుంది. ఇది ఓకే. ద్రాసు, కక్సర్, కార్గిల్ ఇవన్నీ కూడాను కార్గిల్లోకి వెళ్ళిపోతాయి. ఎస్ సార్. రైట్. సో ఈ ప్రాంతం ఇది మనకు ఇది. తర్వాత జమ్మూ. కొద్దిగా జూమిన్లోకి రండి. కొద్దిగా జూమిన్. దీని పైకి తీయండి, కొంచెం పైకి తీసుకురండి. కింద జమ్మూ ప్రాంతం చూద్దాం పైకి. ఇది బటోట్ పట్నీ టాప్. ఇది వచ్చండి. ఓకే. కింది కొంచెం కిందకి. యా. సో మనకు నార్మల్గా మనం కాశ్మీర్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఓకే. పట్నీ టాప్, రాంబన్. మన ఫ్లడ్స్ వచ్చినవి ఇక్కడే వచ్చాయి రాంబన్లో. రాంబన్ మీదుగా. ఓకే. కొంచెం జూమిన్, కొంచెం దించండి ఇది. రాంబన్ మీదుగా ఇలా వెళ్తాం మనం. ఓకే. బనిహాల్, కస్కోట్, థియేటర్ ఇలా వెళ్తాం. ఇంతవరకు ఈ స్ట్రెయిట్ లైన్ కనిపిస్తుంది కదా మీకు. ఓకే. ఇది పర్వతం లోపల ఉన్నటువంటి గుహ. ఇది అంటే ఒక మనం టనల్ జవహర్ టనల్. ఇక్కడ నుంచి జవహర్ టనల్ దాటిన తర్వాత మనం కాశ్మీర్ వ్యాలీలోకి వెళ్తాం. ఫస్ట్ ఊరు కాజీగుండ్, తర్వాత వెరినాగ్ అన్నది వితస్తా నది ఉద్గమ స్థానం. ఓకే. వితస్తా నదినే వాళ్ళు కాశ్మీరీ భాషలో వాళ్ళు దాన్ని జైలం అని పిలుస్తారు. ఓకే. మనకు మీరు చెప్పిన జైలం ఏదైతే మీరు చూసారో దాని అసలు పేరు, సంస్కృతం పేరు మనకు వితస్తా నది. అది శ్రీనగర్లో కూడా వెళ్తుంది అది. కాబట్టి దాని ఉద్గమ స్థానం ఇది, ఆరిజిన్ పాయింట్ ఇది వెరినాగ్, ఘాజీగుండ్. ఈ ప్రాంతం మనం యాక్చువల్గా ఆఫీషియల్గా కాశ్మీర్లోకి ఎంటర్ అవుతాం మనం. అంతవరకు ఇదంతా కూడాను జమ్మూ ప్రాంతం ఇది. ఓకే. సో ఇక్కడ మనం చూసామంటే కొద్దిగా దీని పైకి కొంచెం పైకి ఇటు తీసుకొని రండి. కొంచెం కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. యా. ఇక్కడ చూస్తే కిష్త్వర్. ఓకే. కిష్త్వర్ కనిపిస్తుంది మనకు, దోడా కనిపిస్తుంది మనకు. ఎస్ సార్. రైట్. ఈ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. దోడా, కిష్త్వర్ ఈ ప్రాంతం నుంచి ఈ అడవుల గుండా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఓకే. ఇప్పుడు మనం పహల్గామ్కి వెళ్ళారు. ఒకసారి పహల్గామ్ మన పాయింట్ దగ్గరికి వచ్చేయండి. అది దీన్ని అలాగే స్క్రోల్ చేసి అక్కడ తీసుకెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ పహల్గామ్. సో వాళ్ళు ఇలా వచ్చారనమాట, ఈ దారి గుండా వచ్చారు. 100 కిలోమీటర్లు జర్నీ చేస్తుంటారు కదా సార్? అంత దూరం ఉండదండి, మీకు అలా కనిపిస్తుంది మీకు. అది బహుశా అది ఒక 70-80 కిలోమీటర్లు ఉండొచ్చు, 90 కిలోమీటర్లు ఉండొచ్చు. ఓకే. సో అందుకని వాళ్ళు ఆ అడవిలో గుండా నుంచి అటు సైడ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. సో మీరు దాన్ని ఎలా ఆపగలరు? మీరు వాళ్ళని ఇంత కింకారణ్యాలు ఎలా ఆపగలరు? మన వాళ్ళు కార్డన్ సెర్చ్ పెట్టి, దాన్ని కాసో అంటారు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, కాసో అంటారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పెట్టినా కానీ కూడా అడవుల్లో వెళ్ళిపోతారు. మీరు ఎలా వాళ్ళని ఆపగలరు? మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, ఒకసారి రండి పైకి, కిందకి రండి. మన ఇన్సిడెంట్ జరిగిన స్పాట్కి రండి. ఇదంతా పహల్గావ్, అది కాదు, అది మన మినీ స్విట్జర్లాండ్. కింద పైన సార్.
ఒక్కసారి ఇటు కాదు, జూమ్ అవుట్ చేయండి. మినీ స్విట్జర్లాండ్. ఇది మినీ యా, స్విట్జర్లాండ్. ఇది Correct. సార్ ఇప్పుడు మనకి So, ఎగ్జాక్ట్లీ ఈ అడవుల నుంచి వచ్చారు వాళ్ళు. ఆ అడవుల నుంచి వచ్చారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ షాపుల ముందే జరిగింది సార్. ఈ Correct, place ఇక్కడ లోనే జరిగింది, జరిగింది. ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇంత పెద్ద బెలూన్ల మాదిరిగా కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఈ మొత్తం ప్రాంతం మీద అంతా జనాలందరూ కూడా కుప్పగూలిపోయారు. ఇది ఈ ప్రాంతమే. గుర్రాల మీద నుంచి ఇటు నుంచి వచ్చి ఉంటారు. ఒకే వే కదా, ఒకటే వే. ఒకటే వే. ఒకటే వే. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళతో చాలా మందితో మాట్లాడితే చెప్తున్నది ఏంటంటే, చూడండి, టికెట్ కౌంటర్ అవును బైసరన్ వ్యాలీ Yes. ఎంటర్ అవ్వని టికెట్ కౌంటర్ పెట్టారు. సో కాబట్టి అట్నుంచే రావాలి, ఇంక అట్నుంచే ఇటు రావడానికి నుంచే రావాలి. ఇటు వచ్చారు. ఎప్పుడైతే బుల్లెట్ గాయాలతో కొంచెం జూమ్ అవుట్ వెళ్ళండి, కొంచెం కొద్దిగా ఇంకొద్దిగా వెళ్ళండి. ఇలా వెళ్ళి ఒకసారి పైకి తీసుకురండి, మిడిల్ చేయండి. యా, ఒకసారి ఉంచండి. ఇదంతా ఇన్ని మెలికలు తిరుగుతూ ఒకసారి అక్కడ పెహల్గామ్ విలేజ్ నుంచి ఇన్ని మెలికలు అంటే పాము మెలికలు తిరిగినట్టు ఇంత తిరుగుతూ ఈ ఘాట్ రోడ్లోంచి ఎంజాయ్ చేస్తూ